యూరప్ నిప్పుల కొలిమిలా ఉందట. రికార్డులు బద్దలు కొడుతున్న భానుడు, కరిగిపోతున్న డాంబర్ రోడ్లట. ఇగో ఊరిని అమ్మ. జర్మనీలో ఎండ వేడికి రోడ్డుపై కరిగిన తార్ రోడ్డు మొత్తం ఆ డాంబర్ మొత్తం కరిగిపోయింది. అంత భయంకరమైన ఎండ ఉందట. ఫ్రాన్స్లో ఒక షాపు నుంచి ఏసీలు ఎత్తుకబోతున్నాడు జనం. ఎల్నినో ఎఫెక్ట్. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన దీంతో ఆ వేడి గాలుల ప్రభావానికి అక్కడ ఉన్న ప్రజలు పిట్టలాగా రాలిపోతున్నారట. షాపులకు జొరబడి మొత్తం ఏసీలు ఎత్తుకపోతున్నారట. రోడ్డు మీద ఉన్న డాంబర్ కరిగిపోయింది ఇక్కడ జర్మనీలో. దెబ్బతిన్న రైల్వే పట్టాలు, ప్రజా రవాణాకు ఆటంకం. 4 రోజుల్లో వడగాల్పులకు 1300 మంది చచ్చిపోయారట. ఇది ప్రపంచంలో ఉన్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు. 850 నగరాల్లో సుమారు 45% ఆల్ టైమ్ హీట్ స్ట్రెస్. మానవ తప్పిదాలే కారణమని తేల్చిన శాస్త్రవేత్తలు ఇంధన వాడకాన్ని తగ్గించడమే పరిష్కారమని సూచన. ఇప్పుడు నేచర్ డిసైడ్ చేస్తుంది కదా, నేచర్ పనిష్ చేస్తుంది ఎక్కడో దగ్గర. నువ్వు విపరీతంగా ప్రకృతికి వ్యతిరేకంగా నువ్వు పనులు చేసుకుంటూ పోతే ఇప్పుడు ఆ ప్రకృతి చూపిస్తుంది, మూడో కన్ను ఓపెన్ చేసి చూపిస్తున్నది. ఇది అన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది. అన్ని దేశాల్లో ఈ పరిస్థితి రాబోతున్నది. మనకేమో అన్ని ఈజీ మెథడ్లో అన్నీ కావాలా. బొగ్గును కరిగిస్తున్నాం, బొగ్గును వెలికి తీస్తున్నాం, దాని ద్వారా కరెంట్ అంటున్నాం, దాన్ని వాడుతున్నాం. ఇప్పుడు అది లేకపోతే ఎట్లా అంటే ఆల్టర్నేటివ్ అని ఆలోచించాలి. చెరువులు తీసేస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, అడవులు తీసేస్తున్నాం, కొండలు గుట్టలు ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇదే డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ఆ అర్బనైజేషన్, ఆ పట్టణాభివృద్ధి అనేది మనిషి యొక్క పతనానికే. అది డెవలప్మెంట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. డెవలప్మెంట్ ఎప్పుడైతుంది? నువ్వు ప్రశాంతంగా బతకడం డెవలప్మెంట్. స్వచ్ఛమైన గాలిని నువ్వు పీల్చడం డెవలప్మెంట్. ఎలాంటి పొల్యూషన్ లేని ఆహారం తినడం డెవలప్మెంట్. ఇప్పుడు ఉందా? యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సుదీర్ఘమైన హీట్ వేవ్, వడగాల్పులు కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడిగాలులు, వేడి పగలు, రాత్రిని నమోదు చేయగా బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు బద్దలు కొట్టినాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబులు పగుళ్ళు పడుతున్నాయట. రైల్వే పట్టాలు దెబ్బతింటున్నాయి, రోడ్లు పగిలిపోతున్నాయి, ప్రజా రవాణా స్తంభించింది. ఎండల కారణంగా 1300 మంది మృత్యువాత పడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే దీనికి మానవ తప్పిదాలే అసలు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మానవ చర్యలతో కలిగిన వాతావరణ మార్పులతోనే యూరప్ ఖండం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతున్నదని గుర్తించారు. ఈ హీట్ వేవ్స్ వాతావరణంలో సంభవిస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పునకు సంకేతమని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ వెస్టర్న్ ఘాట్స్లో వచ్చిన ఆ వరదలు అవన్నీ కూడా దానికి కారణం ఏంది? మనిషి చేసిన తప్పిదాలే. ఇగో శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతోనే వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయట. బొగ్గు కూడా అంతే కదా, ఆ తవ్వి తీసి వాటిని మండించడంతో ఈ పరిస్థితి. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలు చరిత్రలోనే అత్యంత తీవ్రమైన జూన్ నెల వడగాల్పులుగా రికార్డు సృష్టించినాయి. 5 దశాబ్దాల క్రితం ఇలాంటి భీకర పరిస్థితులు తలెత్తడం అసాధ్యమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ శాస్త్రవేత్తల బృందం ఒక నివేదికలో స్పష్టం చేసింది. యూరప్ గ్లోబల్ వార్మింగ్ కోరల్లో చిక్కుకున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న భీకర హీట్ వేవ్ అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతుండడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి తీవ్రతకు ఏకంగా రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కరిగిపోతుండడం చూస్తుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు దేశాల్లో భానుడి భగభగలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ను దాటేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్లో మొదలైన ఈ నిప్పుల తుఫాన్ క్రమంగా సెంట్రల్, ఈస్టర్న్ యూరప్ దేశాలకు విస్తరించింది. దశాబ్దాల కాలంగా ఆనాటి ఉష్ణోగ్రతల రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. డెన్మార్క్లో ఏకంగా 1874 నాటి రికార్డు బద్దలైంది. దాదాపు 150 ఏండ్ల తర్వాత ఇప్పుడే అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్లో 38.8, చెక్ రిపబ్లిక్లో 40.8 డిగ్రీలతో ఆల్ టైమ్ రికార్డ్స్ నమోదైనాయి. బ్రిటన్లో జూన్ నెల చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇట్లా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇక ఒక్క ఫ్రాన్స్లోనే 1000 మంది చచ్చిపోయారట. 1000 మంది. ఇందులో ఎక్కువ శాతం 65 ఏళ్ళు పైబడ్డ వృద్ధులే అట. ఇళ్లలో మరణించే వారి సంఖ్య 40% పెరిగిందట. జర్మనీలో ఒక నర్సింగ్ హోమ్ను అత్యవసరంగా ఖాళీ చేసిరట.
ఇటలీ, యూకే దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారట. యూరప్లో ఏటా ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్నదట. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ లాంటి దేశాల్లో ఎండ 40 డిగ్రీలు దాటిందట. ఇగో ఈ చూడుర్రి, ఈ వాటర్ అది పెట్టిర్రు ఇట్లా రోడ్ల మీద. ఏ దేశాల్లో యూరప్ ఖండంలో ఏ దేశాల్లో ఎట్లెట్లున్నది. పోర్చుగల్లో 42 డిగ్రీలు, ఇటలీ 40, ఫ్రాన్స్ 41, నెదర్లాండ్స్ 37, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో 34, జర్మనీ 38, స్విట్జర్లాండ్లో 36, స్పెయిన్ 35. అదే ఎక్కువ టెంపరేచర్ అక్కడ. రెండు 2003 నాటి విపత్తు తర్వాత యూరప్ దేశాలు మేల్కొన్నాయట. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, చర్యల వల్ల మరణాల రేటు తగ్గిందట. ఒక అధ్యయనం ప్రకారం 2003 నాటి వడగాల్పులు ఇప్పుడు వస్తే అప్పటితో పోలిస్తే మరణాలు 75% తక్కువగా ఉండే అవకాశం ఉంది. సమస్యల్లా వాతావరణ మార్పుల తీవ్రత వేగంగా పెరుగుతున్నది. ఈ ఏడాది మేలో బ్రిటన్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైనవి. WHO యూరప్ చీఫ్ కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసిన 2 వారాలకే అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైందట. ఇది ఒక పెద్ద విషాదం. గత 4 సంవత్సరాల్లో యూరప్లో వేడి వల్ల 2 లక్షల మంది చనిపోయారట. ఇంత దారుణంగా ఉన్నది వాతావరణం పరిస్థితి. ఇగో ఎక్స్ట్రీమ్ హీట్, టేక్ కేర్, రికార్డ్ హీట్ అక్రాస్ యూరప్. వాళ్ళ బోర్డులు అట్లా పబ్లిక్ బోర్డ్స్ పెట్టి ఇట్లా ఇది చేస్తున్నారు. ఇగో శిలాజ ఇంధనాల వాడకాన్ని బంద్ చేయాలి. బొగ్గు, చమురు, గ్యాస్ ఈ 3 కూడా శిలాజ ఇంధనాలు. వీటిని విచ్చలవిడిగా దహనం చేయడం వల్ల పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కాలంతో పోలిస్తే భూమి ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ వేడెక్కిందట. బొగ్గు లేని కరెంట్ లేదు, చమురు లేనిది మనం ప్రజా రవాణా లేదు, వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది కదా. సో వీటిని ఎప్పుడైతే వాడకం పెరిగి మనం వీటి కోసం ఇది చేసినామో టెంపరేచర్స్ పెరుగుకుంటూ వస్తున్నాయి. దీనివల్లనే వడగాలుల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తరచుగా సంభవిస్తున్నాయని, భూతాపాన్ని నియంత్రించకపోతే మున్ముందు మరిన్ని ఘోరాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ పరిశోధించిన యూరప్లోని దాదాపు 850 నగరాల్లో సుమారు 45% నగరాలు జూన్ నెలలో తమ ఆల్ టైమ్ హీట్ స్ట్రెస్ను రికార్డును బద్దలు కొట్టినాయట. సో వీటన్నింటిని అడ్డుకోవాలి అనంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణమే వేగంగా తగ్గించడం ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తల నివేదిక చెప్తున్నది. ఇక ఆప్షన్ లేదు ఇక.